నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రిలే నిరాహార దీక్ష. న్యాయవాదులకు ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్. వర్షాలు కురవాలని కోరుతూ నంద్యాల పట్టణంలోని భరతమాత ఆలయం నుండి మహిళలు భారీ ఎత్తున భక్తి శ్రద్ధలతో ఊరేగింపు. నంద్యాల శివారులో కుందు నది సమీపంలో ఉన్న శ్రీ గంగమ్మ దేవాలయంలో చోరీ ఘటన కలకలం. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేందుకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం. నంద్యాల రంగరాజు వీధిలో వెలిసిన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి ఆలయం నందు ఈ నెల 25వ తేదీ స్వామివారి కళ్యాణ మహోత్సవం. నంద్యాల జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన విద్యాసంస్థల బంద్. నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో చోరీ. నంద్యాల మూలమట్టం ప్రాంతంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయంలో గుప్త నవరాత్రి మహోత్సవాల ముగింపు. అనంతపురానికి చెందిన వైకాపా నాయకుడు చింతకుంట వైభవ్ను పోలీసులు అరెస్టు. శ్రీశైలంలోని ఏపీ టూరిజం రోప్ తాత్కాలికంగా నిలుపుదల. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రిలే నిరాహార దీక్ష. న్యాయవాదులకు ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో న్యాయవాదులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నంద్యాల పట్టణంలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. సొంత జిల్లాకు చెందిన న్యాయశాఖ మంత్రి సమక్షంలోనే న్యాయవాదులు వీధిన పడే పరిస్థితి రావడం దారుణమని న్యాయవాదులు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నంద్యాల జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, అసెంబ్లీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ రిలే నిరాహార దీక్షకు లీగల్ సెల్ ప్రతినిధులు, న్యాయవాదులు భారీగా హాజరయ్యారు. అదేవిధంగా రిలే నిరాహార దీక్షలకు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డివిజన్ కార్యదర్శి ఎం శంకర్ దీక్ష శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలు న్యాయవాదులు మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చెప్పకుండానే జూనియర్ న్యాయవాదులకు ప్రోత్సాహకంగా నెలకు 5,000 రూపాయల స్టైఫండ్ అందించారని, కానీ కూటమి నేతలు 10,000 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని నాయకులు మండిపడ్డారు. వెంటనే జూనియర్ న్యాయవాదులకు నెలకు 10,000 స్టైఫండ్ చెల్లించాలని, న్యాయస్థానాల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని, ఉచిత న్యాయ సేవల కోసం ప్రతి కోర్టులో లీగల్ కియోస్కోలు ఏర్పాటు చేయాలని పలు డిమాండ్లు చేశారు. ప్రభుత్వం హామీ ప్రతి జూనియర్ న్యాయవాదికి 10,000 రూపాయలు ఇస్తామని హామీని ఇవ్వడం జరిగింది. అలాగే కర్నూలులో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అవన్నీ డిమాండ్లను వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీలనే నెరవేర్చాలని ఈరోజు లీగల్ సెల్ తరఫున మేము రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. అలాగే ప్రతి న్యాయవాది చనిపోయిన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పారు. ఇంతవరకు జీవో రూపకంలో ఉంది, కానీ 2024 నుంచి ఏ ఒక్క న్యాయవాదికి మీరు చెప్పిన విధంగా 10 లక్షలు ఇవ్వడం లేదు. గత గవర్నమెంట్లో అయితే 4 లక్షల రూపాయలు మా బార్ అసోసియేషన్ 4 లక్షలు జగన్మోహన్ రెడ్డి యొక్క నిధుల ద్వారా సమకూర్చి 8 లక్షలు ఇచ్చేవాడు. మీరు 10 లక్షలు ఇస్తామన్నారు. జీవో పేపర్కు పరిమితమైందే కానీ ఇప్పటికి 2.5 సంవత్సరాలు కావస్తుంది. మీరు ఆ హామీని కూడా నెరవేర్చలేదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో న్యాయవాదుల అభ్యున్నతి కోసం, జూనియర్ న్యాయవాదుల కోసం అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు.
ముఖ్యంగా జూనియర్ న్యాయవాదుల అభివృద్ధి డెవలప్మెంట్ కోసం ప్రతి నెల 5,000 రూపాయలు స్టైఫండ్ కింద ఇచ్చేవారు. అలాగే మన అడ్వకేట్స్ యొక్క వెల్ఫేర్ ఫండ్కు దగ్గర 100 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే చనిపోయిన న్యాయవాద కుటుంబాలకు కూడా ఆర్థిక ఇన్సూరెన్స్, వాళ్ళ కుటుంబాలకు ఇన్సూరెన్స్ కొరకు ఫ్రీ ఇన్సూరెన్స్ కేటాయించడం కూడా జరిగింది. గత ఎలక్షన్లలో మన కూటమి ప్రభుత్వం జూనియర్ న్యాయవాదులకు 10,000 ఇస్తామని ఒక హామీ, అలాగే కర్నూలుకు హైకోర్టు అడిగాము, హైకోర్టు బెంచ్ ఇస్తామని ఒక హామీ, అదే కాకుండా న్యాయవాదుల సంక్షేమం కొరకు అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ రిలే నిరాహార దీక్ష ప్రారంభించినటువంటి మన లాయర్ సోదరులకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాము. గవర్నమెంట్ ఏదైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా విస్మరించి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా జాప్యం చేస్తుంది. కాబట్టి వీళ్ళు ఏదైతే న్యాయంగా ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచినారో అవన్నీ అమలు చేయాలనే దానికోసమే ఈరోజు ఈ నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ కూడా వీళ్ళ కోరికలపై, వీళ్ళ న్యాయమైన కోరికలపై స్పందించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ దీక్షలో కూర్చున్న న్యాయవాదులందరికీ కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. న్యాయవాదులకు మరి ప్రభుత్వము ఇంటి స్థలాలుగా ఇచ్చి ఇండ్లను నిర్మించాలని, అలాగే ప్రత్యేక న్యాయవాదుల కాలనీ ఏర్పాటు చేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి లాయర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను తక్షణమే అమలు చేయాలని, నేటి ప్రభుత్వాలు న్యాయవాదుల పట్ల కొన్ని సందర్భాలు విచక్షణ రహితంగా మరి దాడులకు కూడా పూనుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో న్యాయవాదుల రచన చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని, మరి మా న్యాయవాదుల మరణానంతరం చెల్లించేటువంటి ఎక్స్గ్రేషియాను 10 లక్షల రూపాయలకు పెంచాలని. వర్షాలు కురవాలని కోరుతూ నంద్యాల పట్టణంలోని భరతమాత ఆలయం నుండి మహిళలు భారీ ఎత్తున భక్తి శ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని అమ్మవారికి పుట్టింటి పట్టుచీర, సారె సమర్పించారు. భరతమాత గుడి నుండి మేళతాళాల నడుమ ప్రారంభమైన ఈ ఊరేగింపు టెక్కిలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయానికి చేరుకుంది. అక్కడ అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పుట్టింటి పట్టుచీర, సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి పరవశంతో పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తి వాతావరణంతో నిండిపోయాయి. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. ఈసారి కూడా వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. గ్రామీణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పూజా కార్యక్రమం భక్తుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తూ కొనసాగుతోంది. నంద్యాల భారతమాతా దేవాలయం, శివరామసహిత భారతమాతా దేవాలయం కట్టడానికి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో అమ్మవారికి, భరతమాతకు, పార్వతీదేవికి, సీతమ్మ వారికి ఒడిబియ్యము, చీర, సారెతో ఘనంగా మహిళలకందరితో ఈరోజు ఈ ఉత్సవం చేస్తున్నాము. భారతమాత దేవాలయంలో ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా భారతమాతకు, పార్వతీదేవికి, సీతాదేవికి ఒడిబియ్యం కార్యక్రమం జరుగుతుంది. ఇందులో పాల్గొన్నందుకు మా అందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. వర్షాలు కూడా బాగా పడాలని, ఈ సంవత్సరము పంటలు బాగా పండాలని అమ్మవారికి మేము కోరుకుంటున్నాం. నంద్యాల శివారులో కుందు నది సమీపంలో ఉన్న శ్రీ గంగమ్మ దేవాలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు ఆలయంలోని హుండీని పగలగొట్టి అందులో ఉన్న సుమారు 10,000 నగదుతో పాటు అమ్మవారికి అలంకరించిన పట్టు చీరలను అపహరించారు. ఆలయ కమిటీ నాగభూషణం తెలిపిన వివరాల ప్రకారం గత శుక్రవారం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సందర్భంగా భక్తులు హుండీలో 10,000కు పైగా విరాళాలు సమర్పించారు. ఇదే విషయాన్ని గమనించిన దుండగులు చోరీకి పాల్పడ్డారని అనుమానం వ్యక్తమవుతోంది. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పవిత్ర దేవాలయంలో చోరీ జరగడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాల్లో భద్రతను పెంచాలని, నిందితులను త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. శుక్రవారం కుందు నది ఒడ్డున వెలిచిన గంగమ్మ తల్లి గుడి దగ్గర దొంగతనం జరిగినది. ప్రతి శుక్రవారం యథావిధిగా పూజకని వచ్చినాం మేము. ఉదయం వచ్చేసరికి గుడి తాళాలు పగలగొట్టి లోపల 2 ఉండీలు, బీరువా మొత్తం పగలగొట్టి కొంతమంది దుండగులు చోరీ చేయబడి జరిగినది. మేము హఠాహుటిన మేము తాలూకా పోలీసుల వారికి తెలియజేయడం ఏమనేది. అలాగే వాళ్ళు కూడా ఏమైనా స్పందించి వచ్చి ఇక్కడ క్లోజ్ టీము అవన్నీ చెక్ చేసుకొని చూసి సార్ వారు స్పందించి వెళ్ళినారు. హుండీ డబ్బులు 10,000, అమ్మవారికి సారా పెట్టినవి, ఒడి బియ్యం పోసిన చీరలు అవి ఇవి దుండగులు దొంగలించినారు. 10,000 కదా. ఉదయం పూజకని వచ్చినాము. వచ్చేసరికి గుడిలో ఇట్లా బియ్యం పాలగొట్టి కనపడడం వల్ల ఎమ్మడే మేము తాలూకా పోలీసుల వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది.
ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేందుకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం నంద్యాలలో కొనసాగుతోంది. ప్రతి శుక్రవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు ఆధ్వర్యంలో ప్రజల నుంచి వినతులు ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షురాలు షేక్ చాందిని ప్రజల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరించారు. సమస్యలను సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఈ కార్యక్రమం నిలుస్తోంది. ప్రతి అర్జీని బాధ్యతగా తీసుకుని పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని నాయకులు తెలిపారు. గోపవరం గ్రామం గొల్లపేటలో మురికినీరు రహదారిపైకి చేరి ప్రజలు అంటురోగాలకు గురవుతున్నారని తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, మహిళా మోర్చా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జనతా వారధి అనే పేరుతో ప్రభుత్వ కార్యక్రమం ఏదైతే పీజీఆర్ఎస్ అనేది ఉందో అదే కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జనతా వారధి అనే పేరుతో సోమవారం రోజు ఇచ్చే సమస్యలను శుక్రవారం రోజు జిల్లా కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన అన్ని సమస్యలను ఫిర్యాదులను స్వీకరించడం, వాటిని ఏ డిపార్ట్మెంట్కు ఉద్దేశించి కంటెంట్ రాయాలి అని ఒక పద్ధతిగా ఆర్డర్లో వారి నుంచి సంబంధించిన డాక్యుమెంట్స్ దానికి జతపరచడం, మరి అది భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నా లెటరేట్ మీద కలెక్టర్ గారికి ఇవ్వడం, అక్కడికక్కడే సంబంధిత అధికారులతో ద్వారా సమస్యల పరిష్కారం కొరకు దానిని ఫైల్ ఫాలోఅప్ చేయడం, మరి దాని పురోగతిని తెలుసుకోవడం, ఆ పురోగతిని వారికి కూడా ఇచ్చిన ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వారికి కూడా ఎప్పటికప్పుడు తెలియజేయడం, సమస్య చివరి వరకు పరిష్కరించేంత వరకు కూడా ఫైల్ ఫాలోఅప్ చేయడం వల్ల జిల్లాలోని అనేక మంది ఫిర్యాదుదారులు కూడా ప్రతి వారం కూడా స్పందన పెరిగింది. మరి భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి రావడం వల్ల వాళ్ళు ఫిర్యాదులను పర్యవేక్షిస్తున్నారు, దాని పురోగతి తెలుసుకుంటున్నారు అనే నమ్మకం ప్రజలకు పెరిగి ప్రతి వారంలో భాగంగా ఈ వారం కూడా దాదాపుగా 11 అర్జీలు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఎక్కువ కూడా దాదాపుగా రెవెన్యూకు సంబంధించినవి వస్తున్నాయి. రీసర్వే జరిగిన దాంట్లో విస్తీర్ణాలు తగ్గడం, అలాగే ఆన్లైన్లో కొంత సమస్యలు రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉండడం, మిగిలిన సమస్యలు కూడా అర్హులైన కూడా కొంతమందికి ప్రభుత్వ పథకాలకు ఉదాహరణకు పెన్షన్ కానీ, రేషన్ కార్డు కానీ, ప్రభుత్వం మంజూరు చేసిన ఇల్లులు కానీ అనేక సమస్యల మీద మన దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. అన్ని సమస్యలు కూడా జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులతో వెంటనే పనులు కూడా చేపించడం చాలా బాధ్యతగా అధికారులు స్పందిస్తున్నారు. మరి ఉదాహరణకు నిన్న పోయిన ఆదివారం రోజు క్రాంతినగర్లో వార్డు పర్యటనలో భాగంగా క్రాంతినగర్లో అక్కడ స్థానిక ప్రజల సమస్యలు మా దృష్టికి తీసుకొని రాగా డ్రైనేజీ సమస్యలు ఆ సోమవారం రోజు కలెక్టర్ గారికి వివరించగా మరుసటి రోజే మంగళవారం రోజు నుంచే డ్రైన్ పనులు మొదలు కావడం, అక్కడ స్థానిక కాలనీ వాసులు చాలా ఆనందంతో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకత్వానికి, స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా వచ్చిన ప్రతి సమస్యను పూర్తిగా దాని మీద ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి జనతా వారధికి కన్వీనర్గా కశెట్టి చంద్రశేఖర్ గారు, కో కన్వీనర్గా పసుపుల రవీంద్ర కుమార్ గారిని అదే బాధ్యతలో వారిని నియమించి ఫాలోఅప్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫిర్యాదుదారులకు విషయాలు తెలియజేసి వారి తృప్తికి మేము కారకులైతున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీ ద్వారా తెలియజేస్తున్న విషయం ఏంటంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైనా సమస్యలు ఉంటే తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయానికి రాలేని వారు ఎక్కడికక్కడ జిల్లాలోని ప్రతి మండలంలో కూడా సమస్యలు స్వీకరిస్తారు. నంద్యాల రంగరాజు వీధిలో వెలిసిన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి ఆలయం నందు ఈ నెల 25వ తేదీన స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతోందని శ్రీ బావసార్ క్షత్రియ సమాజ్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం అధ్యక్షులు షణ్ముఖరావు ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాలలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి ఆలయం నందు ప్రతి ఏడాది తొలి ఏకాదశి పర్వదినం రోజు స్వామివారి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా జూలై 25వ తేదీ స్వామివారి కళ్యాణం మరియు గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతోందని తెలియజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. కార్యక్రమంలో శ్రీ బావసార్ క్షత్రియ సమాజ్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ రుక్మిణి పాండురంగ స్వామినే నమః. నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి భక్తాగ్రేసులకు శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయం తరపున మరియు భావసార క్షత్రియ సమాజ్ మరియు
భావసార క్షత్రియ సేవా సమాజ్ ఆధ్వర్యంలో శనివారం అనగా 25/7/2026 సంవత్సరం అనగా వచ్చే శనివారము శ్రీ రుక్మిణి పాండరంగ స్వామి దేవాలయం నందు శ్రీ రుక్మిణి పాండరంగ స్వాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవము జరపాలని చెప్పేసి కమిటీ నిర్ణయించున్నందున ఈ కళ్యాణానికి ప్రతి నంద్యాలుండే ప్రతి కుటుంబం నుంచి కూడా వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి దేవుని కృపకు ప్రాతురవుతారని చెప్పేసి ఆశిస్తున్నాము. అలాగే ఈ గణేష పూజ నుంచి ఉదయం ప్రారంభమై 10:39 నిమిషములకు శ్రీ రుక్మిణి పాండరంగ స్వామి కళ్యాణము ప్రారంభమై అదేవిధంగా 11:45 నిమిషాలకు గ్రామోత్సవం ఉంటుంది. ఈ గ్రామోత్సవము నంద్యాలలో ఉన్నటువంటి పట్టణ పురోహితుల గుండా వెళ్తుంది. అదేవిధంగా రాత్రి మహామంగళహారతి ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నిటిని కూడా నంద్యాలలో ఉన్నటువంటి భక్తాగ్రేసులందరూ కూడా పాల్గొని ఈ మంచి కార్యక్రమాన్ని పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని చెప్పేసి శ్రీ రుక్మిణి పాండరంగ స్వామి దేవస్థానం తరఫున నంద్యాల ప్రజలకు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముందు నుంచి కూడా ఈ కార్యక్రమం పూర్తయినంత వరకు సహకరించినటువంటి భక్తాగ్రేసులకు ఆర్థికంగా అదేవిధంగా సేవకులుగా రకరకాలుగా ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నటువంటి వారికి శ్రీ రుక్మిణి పాండరంగ స్వామి దేవస్థానం తరఫున భావసార క్షత్రియ సమాజ్ మరియు సేవా సమాజ్ తరఫున వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుటుంబానికి ఆ దేవుడు కృప ఫలితము ఉండాలని చెప్పేసి వారి అందరికీ కూడా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకొక విషయం ఏమంటే ఈ రుక్మిణి పాండరంగ స్వామి దేవాలయము రంగరాజు వీధిలో దాదాపు 100 సంవత్సరాల పై చరిత్ర ఉన్నటువంటి ఈ దేవాలయంలో ఎప్పుడు కూడా నిత్య కళ్యాణము పచ్చతోరణం మాదిరి పూజలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ కార్యక్రమం ఉంది. దీన్ని కూడా తిలకించి జయప్రదం చేయాలని చెప్పేసి సవిఘ్నంగా విజ్ఞప్తి చేస్తున్నాము. శ్రీ పాండరంగ స్వామినే నమః. ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. హరి ఓం. భక్తాదులందరికీ తెలియజేయడమేమనగా నంద్యాల పట్టణంలో వెలిసినటువంటి శ్రీ రుక్మిణి పాండరంగ స్వామి దేవస్థానం రంగరాజు వీధిలో ఉన్నటువంటి మన పాండరంగ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసినదే. ఆషాఢ శుద్ధ ఏకాదశి పురస్కరించుకొని అనగా శనివారం 25వ తేదీ శ్రీ రుక్మిణి పాండరంగ స్వామి కళ్యాణ మహోత్సవము జరుగుతును. ఉదయము అభిషేక కార్యక్రమములు తర్వాత గణపతితో ప్రారంభమయ్యి కళ్యాణ మహోత్సవము గ్రామోత్సవము ముఖ్య పురోహితుల గుండా జరుగును. కావున భక్తాదులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన విద్యాసంస్థల బంద్ పోలీసు నిర్బంధాల మధ్య కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచే పోలీసులు గృహ నిర్బంధాలు అరెస్టులు చేపట్టినట్లు విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద బంద్ నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఆర్ నాయక్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి రాంబాబు, ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి నిరంజన్, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివకుమార్, పీఎస్యూ జిల్లా కార్యదర్శి సురేష్లను రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులతో తోపులాట చోటు చేసుకుంది. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల సెలవులు ప్రకటించగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటూ అరెస్టులు చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. 2014 నుంచి దేశవ్యాప్తంగా అనేక పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని, నీట్ లీక్ కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని నాయకులు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షా విధానాన్ని రద్దు చేసి రాష్ట్రాల వారీగా మెడికల్ ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. డిమాండ్లపై స్పందించకపోతే దేశవ్యాప్తంగా విద్యార్థులు రోడ్లపైకి వస్తారని హెచ్చరించారు. నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో చోరీ ఘటన చోటు చేసుకుంది. ఆలయంలో ఏర్పాటు చేసిన పెద్ద గంటలను దుండగులు అపహరించడంతో భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. శ్రీ రామలింగేశ్వర స్వామి నాగులకట్టలో ప్రతిరోజు భక్తులు పూజలు నిర్వహించే ఈ ఆలయంలో ఇటీవల ఏర్పాటు చేసిన సుమారు 5 పెద్ద గంటలు చోరీకి గురైనట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న ఆలయ కమిటీ సభ్యులు అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. దేవాలయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, దుండగులను కఠినంగా శిక్షించాలని కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. పవిత్ర స్థలాల్లో చోరీలు జరపడం పట్ల భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకోవాలని కోరుతున్నారు.
నంద్యాల మూలమట్టం ప్రాంతంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయంలో గుప్త నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ లక్ష్మీ చండీ హోమం వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ పసుపులేటి నారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు చేపట్టారు. శ్రీ వారాహిదేవి గుప్త నవరాత్రి ముగింపు సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణలు చేసి అనంతరం శ్రీ లక్ష్మీ చండీ హోమం వారాహి సహస్ర పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పసుపులేటి నారాయణ మాట్లాడుతూ పురాతన శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి సుమారు 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ పనుల్లో భక్తులు భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయం భక్తి వాతావరణంతో కలకలలాడింది. అమ్మవారు అనేది యాగం చేస్తున్నారు. ఈ 10 మంది కలిసి అంతా బాగా ఇది రెండోసారి అంట చేసేది. నాకు కూడా తెలుసు, చేసుకుంటామన్నా అంటే చేసుకోలేదు స్వామి, నేను నా సహకారం కూడా నేను ఇప్పిస్తా మా కుటుంబాలతో కూడా, మీకు ఏమైనా డబ్బులు కూడా అవసరం అని చెప్పండి అని చెప్పిన. అందరూ సరే అని ఈ యాగాలు మొదలు పెట్టినారు. అందరు ఆడోళ్ళు భక్తాదులు అందరూ వచ్చేది బాగా ముక్కొని డైలీ 9 రోజులుగా బాగా నిర్విఘ్నంగా చేసినారు. అట్నే సహకారాలు మా మూలవటానికి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామనుకున్నాము. బాగా గుడి అభివృద్ధి చేయాలనుకున్నాము. దీనికి ఎవరైనా సహాయపడాల్సింటే సహాయపడండి. మఠం అక్కడ వనంలో పోయి మూలమఠంలో పోయి కార్తీక వనభోజనం చేస్తే ఎంతో పుణ్యమని ప్రతి ఒక్క ఇంటి ఆడ మహిళ కోరుకున్న శుభమైనటువంటి స్థలం ఇది. ఈ క్షేత్రంలో దాదాపు 3 కోట్ల వ్యయంతో దేవస్థాన ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు ఎవరైనా సరే మీ కుటుంబంతో వచ్చి దేవస్థాన నిర్మాణ పనులు చూసి ఖచ్చితముగా మీ వంశము మీ తరతరాలు అంతా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మనస్సంకల్పంతో బాగుండాలన్న సంకల్పంతో మీరు వచ్చి ఆలయ అభివృద్ధిలో ధన వస్తు రూపేణ ఏదైనప్పటికీ దేవస్థానం వారికి తగిన మొత్తంలో మీరు చెల్లించి ఆ యొక్క దేవస్థాన పునర్నిర్మాణంలో మీరు కూడా పాలు పంచుకోవాలని, ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో కూడా మీరు మీ కుటుంబం అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సంకల్పం చేసుకోవాలి. మూలమఠంలో మనం దేవాలయం నిర్మాణంలో పాత్రులమవుదాం, మన వంతుగా ఎంతో కొంత సేవ చేద్దామనే సంకల్పంతో మీరు కూడా ముందడుగు వేయాలని కోరుకుంటూ ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. స్నేహం పేరుతో పరిచయం పెంచుకొని వివాహిత మహిళ నుంచి 59 లక్షలు మోసం చేసిన కేసులో అనంతపురానికి చెందిన వైకాపా నాయకుడు చింతకుంట వైభవ్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ విషయాన్ని నంద్యాల 2వ పట్టణ సీఐ అసర్ బాషా వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం నంద్యాల సాయిబాబా నగర్కు చెందిన నాగశ్వేతకు వైభవ్ సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడు. ఆ పరిచయాన్ని నమ్మకంగా మార్చుకొని పరిశ్రమలు ఏర్పాటు చేస్తానని చెప్పి 2024 డిసెంబర్ నుంచి 2026 ఏప్రిల్ వరకు దశల వారీగా 59 లక్షలు తీసుకున్నాడు. నాగశ్వేత తన బంగారు వెండి ఆభరణాలు బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకుని అతనికి డబ్బులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. తిరిగి డబ్బులు ఇవ్వాలని కోరగా వైభవ్ తప్పించుకుని బెదిరింపులకు దిగినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మే 2న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సోషల్ మీడియాపై పరిచయాలపై అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తుల మాటలు నమ్మి ఆర్థిక లావాదేవీలు చేయవద్దని పోలీసులు సూచించారు. నేను ఇక్కడ నంద్యాలలోనే ఉంటాను, సాయిబాబా నగర్. ఇక్కడ నేను నా చిన్ననాటి స్నేహితుడి గురించి కంప్లైంట్ చేసేకి నంద్యాల ఇక్కడ సిఐ ద్వారా వచ్చాము. ఏం జరిగింది? ఎవరి మీద కంప్లైంట్ చేశారు? సి వైభవ్. అతను మా క్లాస్మేట్. అతను నన్ను మోసం చేశాడు. డబ్బు తాకట్టు పెడతానని నగలు తీసుకున్నాడు, కానీ అతను అమ్మేసుకున్నాడంట. అది తన వ్యాపారానికి హెల్ప్ చేస్తే పార్ట్నర్ చేస్తానని చెప్పాడు. దానికోసం హెల్ప్ చేశాను. ఎరేకా లీఫ్ ప్లేట్స్ అని, ఎకో ఫ్రెండ్లీ ప్లేట్స్, లీఫ్ ప్లేట్స్. దానికోసం నాకు మ్యూచువల్ ఫండ్స్ నుంచి మనీ తీసిచ్చాను నేను. అండ్ నేను అతన్ని ట్రస్ట్ చేశాను, ఫ్రెండ్ ఇంత బాగా చదివినాడు అని చెప్పి. కానీ అతను చీటర్. నాతో అతని ఖర్చులకు అని చెప్పి లోన్ యాప్స్ చేయించినాడు. దానికి కూడా సరిగ్గా పేమెంట్ చేసేవాడు కాదు. ఎంత హెరాస్ చేసేవాడు అంటే లోన్ యాప్స్ చేయని. లోన్ యాప్లు కూడా
1,50,000 పైన లోన్ యాప్స్లో నాకు అతనే లోన్ యాప్స్ తీసేది, అతనికి మనీ వేసేది. అతని ఖర్చుల కోసం సతాయించి నన్ను లోన్ యాప్స్ అతను డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదు. నేను వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి డబ్బులు కట్టేదాన్ని దానికి కూడా. శ్రీశైలంలోని ఏపీ టూరిజం రోప్ తాత్కాలికంగా నిలుపుదల చేశారు. భక్తులు మెట్ల మార్గంలో పాతాళగంగకు వెళ్లాలంటే ఈ రోప్ ద్వారా తీగ మార్గంలో ప్రయాణించి పాతాళగంగ వద్దకు చేరుకుని పుణ్యస్నానాలు చేసేవారు. అయితే ఏపీ టూరిజం రోప్వే నిర్మాణం జరిగి సుమారు 20 సంవత్సరాలు నిండిన సందర్భంగా భద్రతా ప్రమాణాలలో భాగంగా రోప్వే మెకానికల్ మెయింటెనెన్స్ పనులను అధికారులు నిర్వహిస్తున్నారు. రోప్వే నిర్వహణ పనుల్లో భాగంగా సుమారు 30 రోజుల పాటు పాతాళగంగ సర్వీసులు నిలుపుదల చేశారు. రోప్వేలోని క్యాబిన్స్, రోప్స్, మిషన్స్ మెయింటెనెన్స్ పనులు చేపట్టారు. ప్రస్తుతం శ్రీశైలానికి భక్తుల తాకిడి కూడా స్వల్పంగా తగ్గడంతో మెయింటెనెన్స్ పనులు నిర్వహిస్తే రానున్న మరో 10 సంవత్సరాల వరకు టెక్నికల్ సమస్యలు తలెత్తకుండా భక్తుల భద్రతకై రోప్వే మెకానికల్ మరమ్మతు పనులు నిర్వహిస్తున్నామని భక్తులు గమనించి సహకరించాలని అధికారులు ప్రెస్ నోట్ ద్వారా కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రిలే నిరాహార దీక్ష న్యాయవాదులకు ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్. వర్షాలు కురవాలని కోరుతూ నంద్యాల పట్టణంలోని భరతమాత ఆలయం నుండి మహిళలు భారీ ఎత్తున భక్తి శ్రద్ధలతో ఊరేగింపు. నంద్యాల శివారులో కుందు నది సమీపంలో ఉన్న శ్రీ గంగమ్మ దేవాలయంలో చోరీ ఘటన కలకలం. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేందుకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం. నంద్యాల రంగరాజు వీధిలో వెలిసిన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి ఆలయం నందు ఈ నెల 25వ తేదీ స్వామివారి కళ్యాణ మహోత్సవం. నంద్యాల జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన విద్యాసంస్థల బంద్. నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో చోరీ. నంద్యాల మూలమట్టం ప్రాంతంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయంలో గుప్త నవరాత్రి మహోత్సవాల ముగింపు. అనంతపురానికి చెందిన వైకాపా నాయకుడు చింతకుంట వైభవ్ను పోలీసులు అరెస్టు. శ్రీశైలంలోని ఏపీ టూరిజం రోప్ తాత్కాలికంగా నిలుపుదల. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.